దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గురువారం తాడేపల్లిగూడెం ఫెయిత్ చర్చిలో దళిత క్రైస్తవ సంఘాల ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంగరాజు మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు తీసేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. భారత్ గిడియన్స్ ఇంటర్నేషనల్ తరపున బెనర్జీ, డానియల్ రాజు, మెలాంగ్టన్, విద్యాసాగర్, యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ తరపున పాస్టర్లు నాగేశ్వరరావు, బెన్నిపాల్, జాన్, షాలేం రాజు, దేవదాసు, ఎలీషా, గాడ్స్ మినిస్ట్రీస్ తరపున ప్రసన్న కుమార్ తదితరులు, దళిత నాయకులు చీకటిమిల్లి మంగరాజు, తాడేపల్లి ప్రేమ్ కుమార్, లంకా శేఖర్, సిలి ప్రసాద్, దాసరి జాన్సన్, మత్తి విద్యాసాగర్, డాక్టర్ లఖన్ తన్నేటి తదితరులు పాల్గొన్నారు. కొంతకాలంగా మన దేశంలో ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ క్రిస్టియన్స్ మీద మరి జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడులను బట్టి మరి క్రైస్తవ సమాజం అంతా కూడా మరి ఎంతగానో స్పందిస్తుంది. మరి నాయకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు, అలాగే ఐఏఎస్ విజయ్ కుమార్ గారు, అలాగే ఐపీఎస్ సునీల్ కుమార్ గారు, జడ శ్రావణ్ కుమార్ గారు, అలాగే ఇంకా మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు, వీరందరూ కూడా మరి అనేక చోట్ల పర్యటించి ఈ ఉద్యమాన్ని ఎంతగానో ఉధృతం చేస్తున్నారు. మన భారత రాజ్యాంగంలో మరి ఈ యొక్క చట్టం అందులో ఎంతో సవరణకు మరి అది అవసరమైనది. సవరణ ఇమీడియట్గా చేయవలసినటువంటి ఆ యొక్క అమెండ్మెంట్ కోసం మరి మేమందరం కూడా ఎంతో కాలం నుంచి పోరాడుతున్నాం, దాదాపు 30 ఏళ్ళుగా. అయితే మరి ఈ విషయంలో తాడేపల్లిగూడెంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని మన యొక్క మాలమహానాడు అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు గారు, అలాగే ఇక్కడ తాడేపల్లిగూడెం గిడియాన్స్ వారు ఉన్నారు, గిడియాన్స్ ఇంటర్నేషనల్, అలాగే యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు ఉన్నారు. కాబట్టి మరి ఇంతకాలము మేము ఎప్పుడు కూడా శాంతియుతంగానే ఉన్నాం. మీరు ఎక్కడ చూసినా క్రైస్తవుల మీద దాడులు జరిగినాయి, కానీ క్రైస్తవులు ఎవరి మీదైనా దాడి చేశారని ఎక్కడ కూడా మరి మీరు నిరూపించలేరు, ఆధారాలు లేవు. ఎందుకంటే యేసు ప్రభు మాకు నేర్పించింది మేము అనుసరిస్తున్నాం, మేము బోధిస్తున్నాం. మార్చి నెలలో సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా రద్దు చేయాలని చెప్పేసి తీర్పునిచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాలు, క్రైస్తవ సంఘాలను ఉవ్వెత్తున వ్యతిరేకించడం జరిగింది. ఎందుచేతంటే గతంలో ఎస్సీలందరూ ఐక్యంగా ఉండేవారు, తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోవటం. ఈ దళిత క్రైస్తవుల విషయంలో అందరూ కలిస్తేనే రాజ్యాధికారం వస్తుందనే ఉద్దేశంతో నేను కూడా ఆయనకు మద్దతు ఇవ్వడం. 1950 రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను. ఎందుచేతంటే నవంబరు 26, 1949లో భారత రాజ్యాంగాన్ని కేంద్రానికి సబ్మిట్ చేసినప్పుడు, అలాగే 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్నటువంటి భారత రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు లేవు. తర్వాత అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారు కొంతమంది కుట్ర చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దళితులందరూ కూడా క్రైస్తవ మతం తీసుకోవటం కానీ వేరే మతాలు తీసుకోవటం కానీ జరగటం వల్ల హిందూ దేశం అనేది వేరేగా వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క 3వ పేరాలో దళిత అంటే హిందూగా ఉన్న ఎస్సీలే ఎస్సీ రిజర్వేషన్ అర్హులు, వేరే మతాలు తీసుకున్న అర్హులు కాదని చెప్పడం జరిగింది.